వైఎస్ఆర్ జలకళ పథకంతో మెట్ట రైతులకు మేలు చేకూరుతుందని, ఉచితంగా వ్యవసాయ బోర్డులను నిర్మించడమే లక్ష్యంగా దీని లక్ష్యమని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రంగంపేట మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ జలకళ పథకం లబ్ధిదారులకు మోటారు పంపు సెట్లను పంపిణీ చేశారు. ఒక్కో బోరుకి సుమారు 7 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుందని, నియోజకవర్గానికి 100 బోర్లు మంజూరీ అవ్వగా ఉన్నత అధికారులతో చర్చించి 275 బోర్లు మంజూరీ చేయించానని ఆయన అన్నారు. దాదాపు ఈ బోర్లను మెట్ట మండలమైన రంగంపేటలోనే నిర్మించడం జరుగుతుందని అన్నారు. తేదేపై ప్రభుత్వం హయాంలో మట్టి అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు. జలకళ లబ్ధిదారు మోటార్లను రైతులకు ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, ఏసీసీ ఉపాధ్యక్షుడు అడపాల వెంకటేశ్వరరావు, నాయకులు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు, కొల్లాటి ఇస్రాయిల్, మాచిన గోవింద్, పాలాటి వీర నాగేశ్వరరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పంపిణీ చేశారు. అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేసి మొత్తం బ్యాంకులో ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు మరి రుణాలు రద్దు చేశారు. కొంతమంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో భూమి అమ్మేద్దాం అనుకున్నామంటే రుణం కట్టడానికి, కానీ మేము ఏం కట్టకుండా మా రుణమాఫీ అయింది. తర్వాత ఆయన హయాంలోనే భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగి మేమందరం కూడా ఏవీ లేనిది అనుకున్న వాళ్ళందరం కూడా లక్షాధికారులు, కోటేశ్వర్లు అయ్యాం. ఆయన హయాంలోనే భూముల రేట్లు కూడా విపరీతంగా కూడా పెరగడం జరిగిందని ఆయన చాలామంది మన రైతు సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రకంగా అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతులకి మరి రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా మరి ఏమైతే మరి క్రాప్ ఇన్సూరెన్స్ అవనండి, అంతేకాకుండా ఆఖరికి కుంచుడు పువ్వు ఉన్నా కూడా వాళ్ళకి రైతు భరోసా 13,500. మరి గతంలో ఎప్పుడూ కూడా రకంగా ఉండేది కాదు. అంటే కొంతమంది కూడా రైతులు కూడా చెప్పలేదు, ఆఖరికి పంట వేసిన తర్వాత ఒకవేళ పంట పోయినా పండకపోయినా కూడా మాకు నష్టం లేదు, ఏదో రకంగా రైతు భరోసా ధర ఇంకో ధరనో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నారని మరి దాంతో వదిలేదు. మళ్ళీ రైతులకు మరి ఇక్కడ మెట్ట ప్రాంతంలో బోర్లు కొట్టకపోతే ఇక్కడ వ్యవసాయం కష్టం ఉద్దేశంతో వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని మరి ప్రవేశపెట్టాం. నియోజకవర్గానికి అయితే 100 బోర్లని వాళ్ళు టార్గెట్. మరి 100 బోర్లు అంటే మనకి బెక్కువల మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు. అదేవిధంగా అనపర్తి మండలంలో కూడా 2 గ్రామాలు, అనపర్తిలో కూడా కొంత ప్రాంతం, అంటే మొత్తం 3 గ్రామాలు కూడా అక్కడ కొంచెం కాలువ నీరు రాని ప్రాంతాలు ఉన్నాయి. కానీ అయినా కూడా మ్యాక్సిమం మనకి ఈ మండలానికి మరి కేటాయించడం జరిగింది. ఇంత కేటాయించి 100 సరిపోతుందని మేము అనుకుంటే ఇక్కడ రైతుల దగ్గర నుంచి వచ్చే డిమాండ్ బట్టి చూస్తే 100 అన్నది ఎక్కడ సరిపోయేలా కలెక్టర్తో మాట్లాడి మరి ఏదైతే కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ కేటాయించిన కొన్ని మరి బోర్లు కూడా కోటా కూడా మనకి కేటాయించమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే మన రిక్వెస్ట్ మేరకు కూడా వారు కూడా మరి కేటాయించడం. ఈ రోజున చాలామందికి మరి బోర్లు కొట్టించడం జరిగింది. అయినా ఇంకా మంది అర్హులు ఇంకా ఉన్నారు. అంటే అన్నీ కూడా ఒకే టైంలో అవ్వదు. సుమారు 7 లక్షల వరకు కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే విధంగా మరి ఒక రకంగా సబ్సిడీ ఇందాక పెద్ద చెప్పారు మన రాంబాబు గారు, 20,000 30,000 సబ్సిడీ ఇస్తేనే చాలా గొప్ప కింద ఉంటుంది అని. అటువంటిది ఈ రోజున సుమారు 7 లక్షల వరకు కూడా రైతులకు సబ్సిడీ కింద మరి ఈ రకంగా మరి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అని మాత్రం నిరూపించుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి